కాలర్ ఉన్నారు శ్వేత గారు. శ్వేత గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? శ్వేత గురించి మేడం. నేను వాళ్ళ మదర్ని. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? సెప్టెంబర్ 1, 2004 లో పుట్టింది మేడం మా పాప. సెప్టెంబర్ 1, 2004 లో. సమయం మార్నింగ్ 6:45. మార్నింగ్ 6:45. ఓకే. పుట్టిన స్థలం రాజమండ్రియేనా? లేదండి, గుంటూరు దగ్గర అండి. గుంటూరులో జన్మించారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శ్వేత గురించి? తనకి జాబ్స్ అన్ని అలా వస్తున్నాయి కానీ హోల్డ్ లో పెట్టేస్తున్నారండి. జాబ్ వస్తుందా రాదా తన మ్యారేజ్ గురించి. ఓకే, జాబ్ వస్తుందో రాదో తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. మళ్ళీ ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ 1వ తేదీ సెప్టెంబర్ 2004 కదండి. 6:45 ఉదయం. పుట్టింది గుంటూరులో. శ్వేత పేరు తెలియజేస్తా. ఓకే, మాట్లాడండి. హలో, నమస్తే అండి గురువు గారు. బాగున్నారమ్మా? బాగున్నా అండి. సరేనమ్మా, మీ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కదమ్మా? అమ్మాయి పుట్టింది శ్రీ తారణనామ సంవత్సరము, అలాగే నిజ శ్రావణ మాసంలో పుట్టారమ్మా. అమ్మాయి పుట్టినటువంటి తిథి ప్రకారంగా అంటే ఆ సంవత్సరంలో శ్రావణ మాసం 2 నెలలు వచ్చిందన్నమాట. నిజ మాసము అధిక మాసము అన్నది. అయితే అమ్మాయి పుట్టింది నిజ శ్రావణ మాసంలోనే పుట్టింది. తను పుట్టినటువంటి తేదీ కూడా పౌర్ణమి అయిపోయిన తర్వాత 3వ రోజు బహుళ తదియ, అలాగే ఆ రోజు బుధవారం అమ్మ. అలాగే తను పుట్టినటువంటి నక్షత్రం కూడాను ఉత్తరాభాద్ర నక్షత్రము, 3వ పాదము, మీన రాశిలో పుట్టారు. ఆమె పేరు కూడా ఝాన్సీ అని పెట్టాలి. అంటే శశిప్రియ, శశికళ, లేదంటే ఝాన్సీ లక్ష్మి. ఏం పేరు పెట్టారమ్మా? శ్వేత అని పెట్టామండి. ఓకేనమ్మా, పేరు కూడా కరెక్టే లేండి. జన్మనామం శ్వేత అనేది కూడా జన్మనామనే. అలాగే తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా అమ్మాయికి అనంత కాల సర్పదోషం ఉందమ్మా. ఇది అనంతకాల సర్పదోషం అని అనొచ్చు, లేదంటే గ్రహణ దోషం అని కూడా అనొచ్చు. దీనివల్ల ఏమిట్రా అంటే తనకు విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో స్వల్పమైనటువంటి ఆటంకాలే, భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయికి ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశం ఉంది. కాకపోతే వివాహము, ఆరోగ్య విషయంలో మాత్రమే అమ్మాయికి సమస్యలతో కూడుకొనున్నాయమ్మా. అమ్మాయి జాతకాన్ని ఒకసారి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని వివాహ విషయం గురించి మాత్రమే, ఉద్యోగ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది. అలాగే వివాహం చేయాలనుకున్నప్పుడు మాత్రం అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని దానికి తగినటువంటి, ఆ జాతకానికి తగినట్టుగా పరిష్కారం చేసుకొని తర్వాత వివాహం చేయండి. ఎందుకంటే వివాహ జీవితంలో కష్టాలు నష్టాలు పడకూడదు. ప్రశాంతంగాను సంతోషంగాను వాళ్ళ యొక్క సంసార జీవితం బాగుండడానికి కోసమై మీరు చూసుకొని పరిష్కారం చేసుకొని ఆ తర్వాత వివాహం చేస్తే అమ్మాయి జీవితం చక్కగా ఉంటుందమ్మా. అలా చేయండి. శుభం. ఓకే గురువు గారు.